నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా జనం నమ్మకాన్ని నిలబెడుతూ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నటువంటి చెత్తను వెంటనే తొలగించాలి, లేదంటే ఆందోళన చేపడతాం. సిఐటియు మాజీ అధ్యక్షుడు రామరాజు. అవయవ దానంతో అమరత్వం పొందవచ్చు, మనుషులు చిరంజీవులుగా మారుతారు. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. గోవులను రోడ్ల మీదకు వదిలివేసిన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యుల డిమాండ్. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా జనం నమ్మకాన్ని నిలబెడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ ప్రజల కష్టాన్ని మేము తీసుకొని వారిని ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంత్రుల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైసీపీ అసమర్థ పాలనతో ఆర్థిక ఆరోగ్య సూచీలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిందని నీతి ఆయోగ్ చెప్పిందన్న విషయం ఆయన గుర్తు చేశారు. ఆర్థిక ఆరోగ్య సూచీలో 17వ స్థానంలో ఏపీ నిలిచిందన్నారు. మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం నిలుపుకుంటామని, ప్రతి విషయం ప్రజల ముందు పెడతామన్నారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే చెప్పిన విధంగా పింఛన్లను 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచాం. ఏడాదికి 33,000 కోట్లు పెన్షన్లకు ఖర్చు చేస్తున్నాం. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను 895 కోట్లు విడుదల చేశాం. 204కు పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే పేదలకు భోజనం పెడుతున్నామన్నారు. ఆగిపోయిన కేంద్ర పథకాలను పునరుద్ధరించామన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచి ఆదాయం పేదలకు చేరే విధంగా మరిన్ని కొత్త కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి వల్ల, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి, తారుమారవుతాయి. 5 ఏళ్లు విలువైన సమయం పోయింది. మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. 15% గానీ మళ్లీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. ప్రతి ఒక్కరూ జాగ్రత్త ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం పట్టణంలో గల శ్రీ వెంకట సూర్యదుర్గ స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో సమాచారం తెలుసుకున్న శాసనసభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది పోలీసులతో సమీక్షించారు. జనావాసాలకు దగ్గరగా ఉండడంతో మంటలను అదుపు తెచ్చేందుకు పాలకొండ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాల నుంచి అగ్నిమాపక వాహనాలను తెప్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పార్వతీపురం మున్సిపాలిటీ నుంచి 2 ట్యాంకర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాపార రంగాల్లో సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదని, జిల్లా ఏర్పాటు అయిన తర్వాత జిల్లా సామర్థ్యానికి తగ్గ సిబ్బంది కానీ అగ్నిమాపక వాహనాలు కానీ సమకూర్చలేదని స్పష్టం చేశారు. సంబంధిత రాష్ట్ర అధికారుల దృష్టిలో పెట్టి సిబ్బందిని అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఎమ్మెల్యే విజయచంద్ర మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దురదృష్టకరమైన ఘటన ఇది. ఈరోజు ఎక్కువగా మ్యారేజ్ కూడా జరగడం, ఈ ఫైర్ అయితే మాత్రం ఒక క్రాకర్ ద్వారా మొదటగా ఇక్కడ జరగడం జరిగింది. అయితే ఇది స్క్రాప్ డీలర్. ఒక స్క్రాప్ డీలరు ఇంత స్క్రాప్ ఉంచడం అనేది అది మామూలుగా ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళ నిర్లక్ష్యం అని నేను అయితే గట్టిగా చెప్తున్నాను. జిల్లాకి కావాల్సిన సిబ్బంది లేకపోవడం కూడా ఇంకో ఇబ్బందికర విషయం. ఇదే విషయాన్ని ఇప్పుడు మీ ముందుగానే నేను డిఐజీ గారికి, డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఫైర్ అండ్ సేఫ్టీని కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ప్రోగ్రామ్స్ కూడా రోడ్ సేఫ్టీకి అయితే ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో ఫైర్ అండ్ సేఫ్టీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ ప్రోగ్రామ్ కూడా ఇవ్వాలని డిఐజీ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. పక్కనున్న బొబ్బుల నుంచి కూడా ఫైర్ ఇంజిన్ తీసుకురావడం, పాలకొండ నుంచి కూడా అర్జెంటుగా పంపించడం జరుగుతుంది. ఇంతవరకు ఏ ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఎక్కువగా ఆ ఫైర్ అనేది ఆపడానికి ప్రయత్నంలో ఇప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది. జిల్లాకు కావాల్సిన సిబ్బందిని, జిల్లాకు రావాల్సిన మిషనరీని, ఈక్విప్మెంట్ కూడా త్వరలో తీసుకోవడం జరుగుతుంది.
అంతేకాకుండా ఈ సిబ్బందికి కూడా చెప్పడం, రేపు రాబోతున్న సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ఫైర్ అండ్ సేఫ్టీకి కావాల్సిన శిక్షణ తరగతులు కూడా వీలైతే పాఠశాలకు కానీ కళాశాలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ ప్రొసీజర్లో చేయాల్సిన పని దీన్ని కూడా చేయాల్సిందిగా ఆల్రెడీ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటివి మరి ముందు జరగకుండా, నిర్వీర్యం అవ్వకుండా తగిన చర్యలు అయితే మాత్రం డిపార్ట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళతో పాటు మేము కూడా ముందడుగేస్తామని తెలియజేస్తున్నాం. కావాల్సిన ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్స్ అయితే జిల్లాకు కావాల్సింది 2 ఫైర్ స్టేషన్లు ఉండాలి. మనకు ఒకటే ఫైర్ స్టేషన్ ఉంది. ఇంకో ఫైర్ స్టేషన్ కూడా నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగిందండి డీజీపీతో కూడా. డిఐజీ గారికి అటాచ్ చేశారు. డిఐజీ గారు కూడా ఎలక్షన్ కోడ్ వల్ల రాలేకపోయారు. ఆయన విజిట్ కూడా అందుకని ఆగింది. ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత డిఐజీ గారు విజిట్ చేయడం, ఇంకో ఫైర్ స్టేషన్ కూడా తీసుకురావడం, కావాల్సిన ఇంకో 4 కొత్త సిబ్బందిని తీసుకోవడం, అలాగే ఈ ఫైర్ ఇంజిన్లు కూడా 2 లేదంటే 3 జిల్లా రీత్యా రావాల్సిన కోటల్లో కూడా తీసుకురావడం జరుగుతుంది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానం శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 10వ తారీఖు ఉదయం 11 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమాలలో 50 మంది విచ్చేసి జయప్రదం చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి కోరారు. చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానము, శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానములు బహు ప్రాచీనమైనవి. లింగోద్భవ స్వామి దేవస్థానం ప్రాచీన శైవ క్షేత్రాలలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. అలాగే చెన్నకేశవ స్వామివారి దేవస్థానం కూడా చాలా ప్రాచీన దేవాలయంలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. అటువంటి 2 దేవాలయాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నెల 10వ తారీఖు సోమవారం ఉదయం 11 గంటలకి పూజ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో అనేక మందిని పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మండపం, రాతి కళ్యాణ మండపం ఉన్నది. పూర్వం నుంచి ఎప్పుడు నిర్మించారో తెలియదు. అటువంటి ఆ పురాతన కళ్యాణ మండపం కొంచెం శిథిలావస్థకు చేరుకుంది. మళ్ళీ యథాతథంగానే ఆ శిల్పాన్ని మరీ తగ్గిన శిల్పాలతోటి ఆ స్వామివారి కళ్యాణ మండపం తిరిగి పునర్నిర్మించాలని ప్రారంభం చేస్తున్నాం. అలాగే స్వామివారి ఆలయంలో వాహనశాల, స్వామివారికి ఊరేగింపుకు జరిగేటువంటి వాహనాలన్నీ కూడా భద్రపరచాలి. అటువంటి భద్రపరచడం కోసం వాటికి ఒక శాల అవసరమైంది. అలాగే స్వామివారి ఆలయంలో వివిధ దేవతా హోమాలు చేసుకునడానికి ఒక హోమశాల కూడా అవసరమైనది. వీటన్నిటికీ కూడా మరి 10వ తారీఖు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానం కూడా బహు పురాతనమైనది. శ్రీ స్వామివారి ఆలయంలో కూడా స్వామివారి వాహన సేవలో పాల్గొనేటువంటి వాహనాలు భద్రపరచడానికి సౌకర్యాలు లేకపోవడంతో మరి వాటికి సంబంధించిన వాహనశాల శంకుస్థాపన కార్యక్రమం, అలాగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి హోమ కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక వివిధ ప్రత్యేక హోమశాల నిర్మాణం, అలాగే స్వామివారి కళ్యాణ మండపం ఈశాన్య భాగంలో ఉన్నది. పూర్వం ఆ స్వామివారి కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణోత్సవాలు విశేషంగా అద్భుతంగా జరిగేవని మా దేవస్థానం వంశపారంపర్య అర్చకులు స్వామి చెప్పారు. వాటిలో కొన్ని ఇబ్బందికరంగా కొన్ని పునరుద్ధరణ చేయవలసిన అవసరం కొంత ఉన్నది. మరి దానికి సంబంధించేటువంటి ఆ పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మళ్ళీ చెప్పేది ఏంటంటే, దాతలకి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ మీరు ఇచ్చేటువంటి సమర్పించేటువంటి విరాళాలు దేవస్థానం ఆ దేవస్థానాల శిలాఫలకాల మీద లిఖించబడుతుందని, కాబట్టి ఎవరు ఎంతైనా సరే తమ శక్తి కొలది ఈ స్వామివార్ల ఆ దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలకి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన. చందోలు గ్రామంలోని బండ్లమ్మ దేవాలయంలో జనవరి 30వ తేదీ నుంచి నిర్వహిస్తున్న రాజశ్యామల నవరాత్రులు ముగిశాయి. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి హోమం నిర్వహించారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో గత నెల
30వ తారీఖు నుంచి జరిగిన శ్రీ రాజశ్యామల నవరాత్రి మహోత్సవములు పూర్ణాహుతి కార్యక్రమంతో వైభవంగా పూర్తి కాబడ్డాయి. ఈ నవరాత్రుల్లో అనేక ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారి సన్నిధిలో అర్చనలు జరిపించుకున్నారు. ఈ రోజు పూర్ణాహుతి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి అనేక మంది భక్తితో పూర్ణాహుతి హోమంలో పాల్గొని తరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాద ఏర్పాట్లను ఘనంగా చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలియజేశారు. శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో జనవరి 30 తారీఖు నుండి ఈ రోజు వరకు జరిగినటువంటి శ్రీ శ్యామల నవరాత్రి మహోత్సవాలు అత్యద్భుతంగా వైభవోపేతంగా ఈరోజు పూర్తి కాబడ్డాయి. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఉదయ సాయంకాలములలో అనేక మంది భక్తులు వచ్చి భక్తి ప్రపత్తులతో శ్రీ అమ్మవారికి రాజశ్యామలాదేవికి విశేషంగా కుంకుమార్చనలు పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. మరి ఈ రోజున రాజశ్యామల అమ్మవారి పూర్ణాహుతి సందర్భంగా మరి కొంతమంది చిన్నారులు తమ చిరంజీవులకి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. మరి కొంతమంది అమ్మవారికి మరి పొంగళ్ళు సమర్పించుకున్నారు. మరి వారందరి అలాగే ఈ రోజున వివాహం కాని చిరంజీవులకు హరిద్ర సంగార్చన పూజా కార్యక్రమంలో పసుపు కొమ్ములతో పూజా కార్యక్రమం జరిపించాం. ఇవన్నీ అయిన తర్వాత అమ్మవారి హోమ కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వారందరి పేర్ల మీద వారందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరి కార్యాలు విజయవంతంగా పూర్తి కావాలని రాజశ్యామలాదేవి హోమ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించి మరి ఆ హోమ పూర్ణాహుతి కార్యక్రమం కూడా మా దేవస్థానం ఋత్వికులు యథావిధిగా నిర్వర్తించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తకోటికి ప్రసాద వినియోగంలో అలాగే మంచినీటి సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా ప్రసాద పంపిణీ యథావిధిగా జరిపించడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నటువంటి చెత్తను వెంటనే తొలగించాలని, లేదంటే ఆందోళన చేపడతామని సిఐటియు మాజీ అధ్యక్షులు రామరాజు అన్నారు. ముత్తాయిపాలెం వద్ద డంపింగ్ యార్డ్ని తలపిస్తోన్న ప్రాంతంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో హోటల్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు కూడా తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఓ నాయకుడు ₹1,00,000 డిమాండ్ చేయడంతో ఎందుకు ఇవ్వాలని ఎదురు తిరగడం జరిగిందన్నారు. అది జరిగిన వెంటనే తెల్లవారేసరికి చెత్త వేయడం ప్రారంభించారని ఆరోపించారు. ప్రస్తుతం చెత్తను తొలగించేందుకు ₹60,000 కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగిందని పదవి విరమణ చేసిన ఈఓపీఆర్డీ తెలియజేశారన్నారు. అయితే కాంట్రాక్టర్కి నిధులు చాలవని మరోమారు పెంచి ఇవ్వాలని ఆయన కోరినట్లు పేర్కొన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యలంక వెళ్లే దారిలో చెత్త వేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇటువంటి పరిణామం చోటు చేసుకున్న అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బాపట్లకి కోతవేడు దూరంలో ఉంది ముత్తాయిపాలెం గ్రామం. నిన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషను చైర్మన్గా నియమించబడ్డటువంటి పట్టాభి గారు బ్రహ్మాండమైన ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేదని, చెత్త కనపడదని సవాల్ విసిరారు. కానీ ప్రముఖ పర్యాటక కేంద్రం సూర్యలంక వెళ్తూ ఉంటే దారిలో మొత్తం చెత్త కనపడతా ఉంది చూడండి. ఇది గత 6 సంవత్సరాల నుంచి కొనండి ఈ ముత్తాయిపాలెం పంచాయతీ వాళ్ళు, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా పనిచేసిన శరత్ గారు, ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శి, ఇక్కడ పనిచేసిన పంచాయతీ పరిపాలకులు రోడ్డు పక్కన చెత్తేసి మమ్మల్ని వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మా సొంత స్థలం. ఇక్కడ మేము హోటల్ కట్టడం కోసం అని చెప్పేసి ఒక 5 సంవత్సరాల క్రితం ఈ స్థలాన్ని తీసుకున్నాం. అప్పుడే పర్మిషన్ కూడా అప్లై చేసాం. అప్పుడు అధికారంలో ఉండే ఒక నాయకుడు ఇక్కడ ₹1,00,000 లంచం డిమాండ్ చేశాడు. నేను డబ్బులు ఇవ్వను, నేను ఎందుకు ఇవ్వాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు, ఊర్లో చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నేను ప్రతిసారి వచ్చి ఏమండి మేము హోటల్ కట్టాలి, ఇక్కడ డెవలప్ చేసుకోవాలి, ఈ చెత్త ఏంటని చెప్పి అడుగుతూనే ఉన్నాను. ఇదిగోండి వచ్చే నెలలో తెస్తాం, వచ్చే ఆపై నెలలో తెస్తాం అని చెప్తా ఉన్నారు. మొన్నే ఆయన రిటైర్ కూడా అయిపోయాడు శరత్ గారు. మొన్నటిదాకా రోజు మాటలు చెప్పాడు. ఇప్పుడు కాంట్రాక్ట్ కూడా ఇచ్చామని చెప్తున్నారు. ముత్తాయిపాలెం సంబంధించిన ఎవరికో ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చాము ₹70,000 తీసేయడానికి. ఆయన ఇంకా తీసేయట్లేదండి, వెంటనే తీసేస్తారని చెప్తున్నారు. ఆ కాంట్రాక్టర్ తీసుకున్న ఆయన కూడా మేము వెళ్ళి కలిసాం. ఏమండి మీరు కాంట్రాక్ట్ తీసుకున్నారంట కదా, మేము స్థలాన్ని డెవలప్ చేసుకోవాలండి, మా స్థలం ముందు వాసన వస్తూ ఉంది, భీకరంగా రోడ్డు పక్కన వేశారు, ఆ చివరి ఎటువంటి ప్రొడక్షన్ లేదు దానికి,
ఆ స్మెల్ తట్టుకోలేకపోతా ఉన్నాం, కాబట్టి తీసేయండి అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, చాలా తక్కువ రేటుకి ఇచ్చారండి నా కాంట్రాక్టు, ఆ రేటుకి అది గిట్టుబాటు కాదు, కాబట్టి నేను చేయలేకపోతున్నాను, అమౌంట్ పెంచమని అడిగానండి అని చెప్తాను. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసి వ్యక్తిగత ఆస్తుల ముందు రోడ్ల మీద చెత్త వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప నుంచి ఇంకో పరిస్థితి ఏం కనపడటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలా, ఆ ఈఓ పిఆర్డీ ఎండిఓ స్పందించాలి. ఇప్పుడు మున్సిపాలిటీ కలుస్తున్నాడు, మున్సిపల్ కమిషనర్ గారు స్పందించాలా, స్పందించి బహిరంగ ప్రదేశాల్లో ఉన్నటువంటి చెత్తని ఇమీడియట్గా తీసేయకపోతే మేము చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది. అవసరమైతే నేను దీని మీద కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ముందు పట్టాభి గారిని కలుస్తాను, రేపు ఎల్లుండి పట్టాభి గారి అపాయింట్మెంట్ అడిగాం, ఆయన పట్టాభి గారిని కూడా కలుస్తాను. మీరు ఈలోపే స్పందించి తీస్తే బాగుంటుంది, లేకపోతే నేను కోర్టుకు వెళ్ళిన సరే అధికారులందరినీ ఖచ్చితంగా కోర్టులు తిప్పే పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు బసవ లింగారావు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా స్థాయిలో విద్యా సదస్సు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు బసవ లింగారావు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా స్థాయి విద్యా సదస్సును మరియు ఉపాధ్యాయ ఉద్యమ సారథి నూతలపాటి పరమేశ్వరరావు 3వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం 117వ జీవోను తీసుకువచ్చి విద్యా వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారిందని అన్నారు. ప్రస్తుతం ఆ జీవోను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించినప్పటికీ ఎలాంటి మార్పులు జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా, బాపట్ల, పలనాడు జిల్లాల నుంచి ఏపీటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందులోనే కాకుండా వాళ్ళ సంఘాలు కూడా ఎలా ఉన్నాయో ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ వాటంతా జారిపోతున్న తరుణంలో ఏపీటీఎఫ్ నాయకులుగా, కార్యకర్తలుగా మన పరమేశ్వరరావు గారు, చెన్నుపాటి శంకరాజు వారసులుగా ఇవాళ మనం ప్రభుత్వం తీసుకున్నటువంటి విద్యారంగ వ్యతిరేక విధానాలు, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మనం చాలా చైతన్యవంతంగా ఉండి వాటిని అడుగడుగున నిరూపించడం ద్వారా ఆ నాయకత్వానికి మనం అందించేటువంటి ధర నివాళులు, అదేవిధంగా మన యొక్క సౌకర్యాల హక్కులను కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తు తరానికి కూడా ఈ యొక్క సౌకర్యాలని, భవిష్యత్తుని రాబోయే ఉపాధ్యాయ లోకానికి కూడా అందించాల్సిన గురుతర బాధ్యత ఇవాళ ఏపీటీఎఫ్ మీద ఉంది. జియో 117తోనూ, ఇంగ్లీష్ మీడియం పేరుతోనూ, అట్లాగే బైజూస్ పేరుతోనూ, ఐబీ పేరుతో, టోఫెల్ పేరుతో అసలు ఒకటిగా సిబిఎస్ఈ ఏదంటే అది ఒక ప్రయోగాత్మకంగా పాఠశాల విద్యారంగంలో మనం తీసుకొచ్చారు. ఒక్కసారి ఎగిరిపడింది పాఠశాల విద్యారంగం. 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలగా మారిపోయింది. మనం ఒక ఉమ్మడి గుంటూరు జిల్లాలో 36,000 మంది విద్యార్థులు ఏమయ్యారో తెలియదు. జియో 117 ఎఫెక్ట్తో తెలుగు మీడియం తీసేయడంతో పిచ్చి టోఫెల్, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, బైజూస్ రకరకాల ప్రయోగాలు చేయడంతో ఒక్కసారి జల్లెడ ఇలా కుదిరించాడు. ఆ జల్లెడితో ఏకోపాధ్యాయ పాఠశాల 12,000 వచ్చేసింది. సర్ప్లస్ గా దగ్గరగా 2,000 ఎన్జిటి పోస్టులు సర్ప్లస్ వచ్చింది మన జిల్లా. దాన్ని కప్పిపుచ్చడం కోసం 574 స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇచ్చారు. మనకి పోత పూసారు, మనం అందరూ ఆనందపడిపోయాం. స్కూల్ అసిస్టెంట్ ఇవ్వడం, దాంతో ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి, గందరగోళ పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆనాడు ఏపీటీఎఫ్ ఇది సరైనది కాదు, 11 జీవో అంటే ప్రాథమిక పాఠశాలకు ఉరితాడు, తెలుగు మీడియం ఎత్తివేయడం అంటే ఆంధ్ర తెలుగు జాతిని నిర్వీర్యం, భాష లేకపోవడం జాతులు నిర్మూలనకు ప్రధాన కారణం, ఇది సరైనది కాదని చెప్పి 100 రోజుల ఉద్యమ పోరుబాటుని పిలుపునిచ్చింది. గత 5 సంవత్సరాల నుంచి భీష్మ ఏకాదశి వేడుకలు చేస్తున్నామని గ్రామస్తులు ఉప్పే నరసింహారావు అన్నారు. కర్లపాలెం గణపవరం రోడ్డులోని తెలగపాలెం రామాలయం వద్ద భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 24 గంటల పాటు హరే రామ హరే కృష్ణ ఏకనామ సంకీర్తనలు చేశారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిరుమలశెట్టి శ్రీనివాసరావు, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు చెలకల సురేంద్ర, చందు రాంబాబు, సోమన సాయి, శ్రీనివాసరావు, అడపాల కొండయ్య, రాజ్యలక్ష్మి, ఆకుల లక్ష్మి, లక్ష్మీ నాంచారమ్మ, బుల్లి రామయ్య తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అండి. ఈరోజు కర్లపాలెం గ్రామంలో ఏం చేస్తున్న రామ మందిరం వద్ద, అంటే గణపవరం రోడ్లో ఉన్న కాపు సంఘం యొక్క రామ మందిరం వద్ద భీష్మ ఏకాదశి సందర్భంగా
ఈరోజు శుభకార్యము. మేము గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఇదే విధంగా కొనసాగించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకత ఈ భీష్మ ఏకాదశి సందర్భంగా హరినామ సంకీర్తనాన్ని ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి గ్రామ ప్రజలు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క భక్తిపరుడు వచ్చేసి ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉపాధ్యాయుల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేయడంలో ఏపీటీఎఫ్ ముందంజలో ఉంటుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మంజుల అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా విద్యా సదస్సును మరియు ఉపాధ్యాయ ఉద్యమ సారథి నూతలపాటి పరమేశ్వరరావు 3వ వర్ధంతి సభను నిర్వహించారు. ఉపాధ్యాయ వర్గాల్లో ఎలాంటి సమస్య తలెత్తినప్పటికీ పోరాటాలు చేయడంలో ఏపీటీఎఫ్ ముందంజలో ఉంటుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా విద్యా సదస్సును గుంటూరు జిల్లా అధ్యక్షులు బసవలింగారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని, అందుకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం విద్యా విధానానికి వ్యతిరేకంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో రాష్ట్ర జిల్లా కమిటీ పిలుపు మేరకు నడుచుకుంటామని పిలుపునిచ్చారు. పలు అంశాలపై క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి, సోషలిజం ఉపాధ్యక్షులు బుడ్డ నాగాంజనేయులు, ఏపీటీఎఫ్ పిట్టలవానిపాలెం మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు చక్రపాటి నరసింహారెడ్డి, లక్ష్మయ్య, మల్లేశ్వరరావు, ప్రకాష్ రావు, అర్జున్ రావు తదితరులు ఉన్నారు. ఇది పార్టీలకు అతీతంగా గత గవర్నమెంట్లో మనం తీసుకున్న నిర్ణయం. అయితే ఆనాడు ఎవరైతే ఎమ్మెల్సీ క్యాండిడేట్లుగా నిలబడ్డారో వాళ్ళ వెనక ఏ సంఘాలు వచ్చిన పరిస్థితి లేదు ప్రభుత్వానికి భయపడి. కానీ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా పార్టీలకు అతీతంగా ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక వ్యవస్థ నాశనం అవుతుంది, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం మేధావి వర్గంలో ఒక సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళని గెలిపించిన ఫలితంగా వాళ్ళు ప్రతి వేదిక మీద ప్రతి నిమిషము మాకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అంటే నిన్న సిఎస్సిలో కూడా కనిపించారు. వాళ్ళు కనిపించి మాకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గుండెల్లో ఉంటుందని చెప్పారు అధికారుల ముందు. గుండెల్లో ఉంటుంది, కష్టకాలంలో మీరు ఆదుకున్నారు, రాష్ట్రం కోసమని మీరు చెప్తున్నారు. అయినా సరే అది మాకు మేలు చేసింది, మీ వల్లనే మేము గెలిచాము అనని మనలో పోరాట తత్వం ఉంది, అది వాళ్ళకి తెలుసు. అవయవ దానంతో అమరత్వం పొందవచ్చునని, మనుషులు చిరంజీవులుగా మారవచ్చునని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ బీసీ సాయిబాబు అన్నారు. అవయవ దానంపై ఫోరం ఫర్ బెటర్ బాపట్ల వారు ప్రచురించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అవయవ దానంతో ఎందరో జీవితాలలో వెలుగులు నింపవచ్చని, కనుక అవయవ దానంపై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె సిద్ధార్థ మాట్లాడుతూ అవయవదాతల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అవయవ దానం ద్వారా వారందరికీ పునర్జన్మ ప్రసాదించవచ్చునన్నారు. మరణం తర్వాత శరీర దానం వైద్య రంగ పరిశోధనలకు, కొత్త ఆవిష్కరణలకు దోహదపడుతుందన్నారు. అవయవ దానంపై ఫోరం ఫర్ బెటర్ బాపట్ల వారు ప్రచురించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. I am Dr. K. Siddhartha, Medical Superintendent, Area Hospital Baapatla. Today, a small brief on organ donation. ఈ organ donation అనేది very divine and godly service లాంటిది. లైవ్ డోనర్స్ ఇవ్వచ్చు, and it's a respect for giving honor to dead bodies also. This is a dead body అంటారు. ఈ లైవ్ డోనర్స్కి వచ్చేసరికి మనము పార్ట్ ఆఫ్ కిడ్నీ కానీ, పార్ట్ ఆఫ్ ద లివర్ కానీ, మరి ఏమన్నా భాగాలు కానీ మనము వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్ ద్వారా మనం ఇస్తాం. ఎవరికి ఇస్తామంటే వాళ్ళ సొంత మనుషులు కానీ బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళకి ఇస్తాం. అలాగే డిసీజ్డ్ పర్సన్స్ ఉంటారు. ఇట్స్ ఏ రెస్పెక్ట్ వీఆర్ గివింగ్ టు దెమ్. ఇది వాళ్ళు బ్రెయిన్ డెత్ అయినాక వాళ్ళ కుటుంబ సభ్యుల కన్సెంట్ ద్వారా మనం ఇస్తుంటాం. ఈ ఆర్గాన్ డొనేషన్స్ అన్నీ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ ట్రాఫిక్ టిష్యూస్ యాక్ట్ 1994 ద్వారా రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఎథిక్స్ అండ్ గైడ్లైన్స్ ఫ్రేమ్ అయి ఉంటాయి. ఇట్స్ ఎ డివైన్ ప్రోగ్రామ్ ఆర్గాన్ డొనేషన్ అనేది. సో ప్లీజ్ అందరూ అవగాహన పెంచుకోండి, తప్పేమీ కాదు ఇది. దీని మూలంగా మనం మిగతా వాళ్ళకి లైఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా విద్యా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. విద్యా విధానంలో ఎదుర్కొంటున్న సమస్యలపై క్షుణ్ణంగా వివరించారు. భారతదేశంలో జాతీయ విద్యా విధానం పేరుతో ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరణకు ప్రోత్సహిస్తుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా స్థాయిలో ఏపీటీఎఫ్ విద్యా సదస్సును పొన్నూరు పట్టణంలో నిర్వహించారు. హాజరైన ఆయన విద్యా విధానంలో ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి వివరించారు. నూతన విద్యా విధానం పేరుతో భారతదేశంలోని రాష్ట్రాల్లో మాతృభాషను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందుకు తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రాథమిక విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన విద్యా విధానంలో మార్పులు చాలా విచారకరమన్నారు. ప్రస్తుత ప్రభుత్వమైన 117 జీవోను రద్దు చేసి విద్యా వ్యవస్థకు జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ఉమ్మడి గుంటూరు జిల్లా, బాపట్ల, పల్నాడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ అని తీసేసి ఎన్సీఆర్టీ సిలబస్నే +2లో కూడా పెట్టి ఎన్ని హై స్కూల్లో పెడతావో కొన్ని హై స్కూల్స్ని +2 ఉన్నటువంటి హైయర్ సెకండరీ స్కూల్స్గా మార్చండి. ఒక శాస్త్రీయంగా ఉంటుంది, సైంటిఫిక్గా ఉంటుంది, నేషనల్గా ఉంటుంది. లేదు పాత పద్ధతి 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ సిలబస్, ఇంటర్మీడియట్ మన ఎగ్జామినేషనే, మన సిలబస్ే, మన పోతే పెట్టండి. యూనిఫామ్గా ఆల్రెడీ ఉంది. అసలు కొన్ని ఇంటర్మీడియట్ బోర్డు, కొన్ని స్కూలు. ఈ స్కూల్లో కొన్ని 10th క్లాస్ వరకు సిలబస్ లేదు, కొన్ని ఇంటర్ సిలబస్ లేదు. ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా స్టాఫ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరి దగ్గర ఎక్కడ కావాల్సిన సౌకర్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. తాంబూలాలు ఇచ్చేసాం, తక్కువ అన్నట్టుగా పెట్టేశారు. గంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర శివాలయంలో శివస్వాములకు అందిస్తోన్న చద్ది కార్యక్రమం 22వ రోజుకు చేరుకుంది. శివుడికి విశేష పూజలు నిర్వహించారు. కర్లపాలెం అగ్రహారంలోని శివాలయంలో పూజారి వాసు శర్మ ఆధ్వర్యంలో బుద్ధం కోఆపరేటివ్ సొసైటీ కార్యదర్శి గాలి రామచంద్రారెడ్డి, వెంకాయమ్మ దంపతులు అష్టోత్తర శతనామ పూజలు, అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 300 మంది స్వాములకు చద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాములు పాల్గొన్నారు. ఆవులను రోడ్ల మీదకు వదిలేసిన యజమానులపై మున్సిపాలిటీ వారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని రైలుపేటలోని హిందూ శ్మశాన వాటికలో గల గోవులను సందర్శించారు. గోవులను రక్షించి హిందువుల మనోభావాలను కాపాడాలని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ కోశాధికారి సురేష్ అన్నారు. బాపట్ల పట్టణంలోని ప్రధానమైన రహదారుల మీద రోజురోజుకు ఆవులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, వాహనాలు వెళ్లేటప్పుడు రోడ్ల మీద అడ్డంగా ఆవులు నిలబడటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. రహదారుల మీద నుంచి ఆవులను ఎంత తోలినా పక్కకి తోలుకోకుండా అలాగే రోడ్డు మార్గంలో నిలబడిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతూ ఎవరిని ఎటు నుంచి వచ్చి పొడుస్తాయో తెలియని భయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. సదరు విషయాన్ని మున్సిపల్ కమిషనర్కి తెలియజేయగా బాపట్ల పట్టణంలో తిరుగుతున్న ఆవులను జమ్ములపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికకు తరలించగా అలా కొద్ది రోజులు గడిచిన తరువాత సరైన పోషణ ఆవులకు లేకపోవడంతో ఇప్పుడు దాకా 12 ఆవులు చనిపోయాయని సదరు ప్రజలు ఈ విషయాన్ని తెలియజేశారన్నారు. హిందూ ప్రజలు ఆవులను ఎంతో పవిత్రంగా కొలుస్తూ ఉంటారని, అలాంటి ఆవులను హిందూ శ్మశాన వాటికలో ఉంచడమే కాకుండా వాటికి సరైన పోషణ చూడకపోవడం మున్సిపాలిటీ వైఫల్యమే అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు స్పందించకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో హిందూ సంఘాలు ఆగ్రహంతో గళమెత్తుతున్నాయి. దాతల ద్వారా గోవులకు సరిపడే గడ్డి, తవుడు అందించడం జరుగుతుందన్నారు. విషయాన్ని తెలుసుకున్న ప్రజాహిత కన్స్ట్రక్షన్స్ గోపాలం వెంకటేశ్వర్లు అలియాస్ బుజ్జి తన సౌబల్యంతో గోవులకు 10 ఎకరాల గడ్డి గోవులకు అందిస్తానని ఆయన ముందుకు వచ్చారన్నారు. అదేవిధంగా 10 బస్తాల తౌడును సుధీర్ బాబు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేసెంట్ల శ్రీనివాసరావు, కొల్లూరు నాగేశ్వరరావు, హ్యూమన్ రైట్స్ వెంకట్, ఆర్యవైశ్య సంఘ నాయకుడు బొగ్గవరపు శివ, కాగితాల వాసు, బండ్రెడ్డి గోపి, యాసం రాజా రమేష్, నారాయణ, చల్ల శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 2 రోజుల నుంచి మన బాపట్ల 3వ వార్డులోని శ్మశాన వాటికలో రోడ్డు మీద ఉన్న ఆవుల్ని మున్సిపాలిటీ వారు ఇక్కడ తోలుకురావడం జరిగింది. గత కొన్ని నెలల నుంచి ఈ మధ్యకాలంలో అనివార్య కారణాల వల్ల, ఏ కారణాలైనా కావచ్చు, పర్యవేక్షణ లోపం కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, ఆ క్రమంలో సుమారు ఒక 12 ఆవులు చనిపోయిన మా నోటీస్కి వచ్చింది. అది మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. అది ప్రొసీజర్ జరుగుతుంది. అయితే మేము స్వచ్ఛందంగా ఆవులకి మేత సమకూర్చాలనే ఒక సంకల్పంతో మీడియా వాళ్ళం, ఆర్యవైశ్య నాయకులు, ఇటు హ్యూమన్ రైట్స్ సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా దీనికి
గోపాల వెంకటేశ్వర్లు గారు బుజ్జి గారు అంటారు, ప్రజాహిత కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆయన వాళ్ళ పొలంలో గడ్డి 10 ఎకరాల గడ్డి స్వచ్ఛందంగా ఇస్తాను ముందుకు రావడం ఎంతో హర్షించదగ్గ విషయం. దానికి సంబంధించి ఈరోజు ఒక ట్రాక్టర్ లోడు గడ్డి వచ్చింది, రిమైనింగ్ కోసేకు ఉంది, తీసుకొని పంపిస్తా ఉన్నారు. అలాగే కొన్ని మాకున్న పరిచయాలతో కొన్ని రైస్ మిల్లులతో మాట్లాడడం, ఒక్కొళ్ళు ఒక రకంగా సహాయం చేస్తున్నారు. ఇప్పటికి ఒక 30 బస్తాల తౌడు సేకరించగలిగాము, అవన్నీ ఇక్కడ చేరుస్తున్నాము. ఇదే విధంగా దాతలు ముందుకొచ్చి ఆ మూగజీవాల ప్రాణాలు కాపాడాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ బందీలతోటి చూస్తే, ఈ సమాధులది ఇవన్నీ చూస్తే అంత గందరగోళం, నిరుపయోగం. ఇంత పెద్ద స్థలం పెట్టుకొని మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని ఈ విధంగా ఉంచడం అనేది హాస్యాస్పదంగా ఉంది. కమ్మకి దీంట్లో సరైన వస్తువులు లేవు, సరైన ఇవి లేవు, ఏమి లేవు. అది కూడా కొంచెం పర్యవేక్షించి దీని మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలని, హిందువుల మనోభావాలను కాపాడాలని మేము కోరుకుంటున్నాం. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని మత్స్యకార జాతీయ నాయకులు కోరారు. మత్స్యకారులకు సొసైటీలో గుర్తింపు ఉందని అన్నారు. మత్స్యకార సంక్షేమ సమితి 19వ రాష్ట్ర సర్వసభ్య సమావేశమును ఆర్ఎస్ఎస్ భవనంలో నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు, సంక్షేమ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. सागरीय किनार पट्टी की सब सोसाइटी का एक बार स्टडी करना है। स्टडी करने के बाद में फिर हमको क्या करना है ये हम डिसाइड कर लेंगे। इसलिए अपना प्रमुख काम है अपने कार्यकर्ताओं को इन सब विषयों के लिए ट्रेन करना, इन सब काम को करने के लिए योग्य कार्यकर्ताओं को अपनी टीम के साथ जोड़ना। ऐसा हम करेंगे तो हम अपने लक्ष्य को प्राप्त शीघ्र कर पाएंगे। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా జనం నమ్మకాన్ని నిలబెడుతూ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నటువంటి చెత్తను వెంటనే తొలగించాలి, లేదంటే ఆందోళన చేపడతాం. సిఐటియు మాజీ అధ్యక్షుడు రామరాజు. అవయవ దానంతో అమరత్వం పొందవచ్చు, మనుషులు చిరంజీవులుగా మారుతారు. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. గోవులను రోడ్ల మీదకు వదిలివేసిన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.